టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడిగా కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ కవిత స్థానంలో ఆమె దేశంలో లేని సమయంలో ఎన్నిక. సంఘం నుంచి జాగృతి నేతల తొలగింపు, ఎన్నిక అప్రజాస్వామికం, సింగరేణి జాగృతి ముదురుతుంది వారు. ఇప్పుడు కవిత లేదు, ఆమె వాళ్ళ కొడుకు ఏదో అమెరికాలో చదువుకుంటున్నాడని ఆమె అమెరికాకో ఏదో దేశానికి పోయింది. ఆమె లేని సమయం చూసుకొని కొప్పుల ఈశ్వర్ని గౌరవాధ్యక్షుడిగా నియమిస్తూ ఎన్నిక చేపట్టబోతున్నారు. అండ్ దాంతోపాటు ఎవరైతే కవితకు సంబంధించిన వాళ్ళు అందులో ఉన్నారో వాళ్ళందరినీ తీసవతల పడేసిరట. మొన్న కవితను కలవలేదు, ఓన్లీ మనవన్నే కలిసిందన్న వార్తల నేపథ్యంలో ఇప్పుడు ఇది మరింత దెబ్బ. ఇప్పుడు ఆమెకి అమెరికాకు పోయినా కూడా కేటీఆర్ ఆమెను వదులుతలేనట్టు కనబడుతున్నది. నేను ఎన్నుకున్నారు ఆల్రెడీ. కొప్పుల ఈశ్వర్కు శుభాకాంక్షలు చెబుతున్న కోల్ బెల్ట్ ప్రాంత మాజీ ఎమ్మెల్యేలట. బాల్క సుమను, చందరు వీళ్ళంతా ఉన్నారు. ఇగో ఈయనెవరు, ఆయన వెంకటరమణారెడ్డి, వీళ్ళందరూ ఉన్నారు. బీఆర్ఎస్కు అనుబంధంగా సింగరేణిలో పనిచేస్తున్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నికయ్యారు. మొన్నటిదాకా కవిత ఉండే ఆమె గౌరవాధ్యక్షురాలిగా. ఆమె వీళ్ళ మీద దండయాత్ర చేస్తుండడంతో ఆమెను తీసేసి ఈశ్వర్కి అప్పచెప్పారు. ఆమె ఏం చేసింది, ఇంకో దుకాణం పెట్టింది, సింగరేణి జాగృతి అని. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జరిగిన టీబీజీకేఎస్ కేంద్ర కార్యవర్గ సమావేశంలో ఈశ్వర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంవత్సర కాలంగా ఖాళీగా ఉన్న పదవికి ఈశ్వర్ను ఎన్నుకున్నామని ప్రకటించింది. టీబీజీకేఎస్కు సింగరేణి జాగృతిలో పనిచేస్తున్న వారికి ఎలాంటి సంబంధం లేదని సమావేశం తీర్మానం కూడా చేసింది. కవితకు దీనికి ఏం సంబంధం లేదని చెప్పింది. టీబీజీకేఎస్లో ఉంటూ జాగృతిలో పనిచేస్తున్న ఎల్ వెంకటేష్, నరేష్ అనే నేతలను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇటు టీబీజీకేఎస్లో అటు జాగృతిలో జోడు సవారీ చేయడం కుదరదని, ఊగిసలాటలో ఉన్నవారు ఏదో ఒకవైపే నిలబడాలి అని సూచించింది. సింగరేణి బచావో, కాంగ్రెస్ హఠావో పేరిట సింగరేణిలో యాత్ర నిర్వహించాలని తీర్మానించింది. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ సింగరేణిలో కొత్త బొగ్గు బ్లాకుల సాధన, కార్మికుల ఆదాయ పన్ను రద్దు కోసం ఢిల్లీ కేంద్రంగా ఉద్యమాలు చేస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా కొప్పుల ఈశ్వర్ ఎన్నిక అప్రజాస్వామికమని, కార్మిక సంఘం విధానాలకు సంస్కృతికి భిన్నంగా ఆయన్ను ఎన్నుకున్నారని సింగరేణి జాగృతి పేర్కొన్నది. గతంలో టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలిగా కొనసాగిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దేశంలో లేని సమయంలో ఈ ఎన్నిక నిర్వహించడం దివాలా కోరుతనమని విమర్శించింది. గౌరవాధ్యక్షుని ఎన్నిక మహాసభలో జరగాలని, కార్యవర్గ సమావేశాల్లో కాదని పేర్కొన్నది. 10 ఏళ్ల పాటు టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలుగా ఉన్న కవితను తప్పించి ఉద్దేశపూర్వకంగానే అవమానించారని బీఆర్ఎస్ నిర్ణయానికి నిరసనగా టీబీజీకేఎస్ కేంద్ర కోశాధికారి పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెంకట్ తెలిపారు. కవితకు మద్దతుగా తనతో పాటు పలువురు టీబీజీకేఎస్కు రాజీనామా చేస్తున్నట్టుగా పేర్కొన్నారు. సర్వసభ్య సమావేశం నిర్వహించకుండా తెలంగాణ భవన్లో కూర్చొని ఎన్నిక ఎలా జరుపుతారని ప్రశ్నించారు. మొత్తానికి పార్టీలోనే ఇంట్లోనే పెద్ద వార్ నడుస్తున్నది. మరి ఇది ఆమె రిటర్న్ వచ్చిన తర్వాత ఏమైందన్నది చూడాలి. వీళ్ళు యాత్ర చేస్తామంటున్నారు, ఆల్రెడీ సింగరేణి జాగృతి పెడితే ఆమె కూడా యాత్రకు సిద్ధమని ఆమె కూడా ప్రకటించింది. మంచిదే, ఏం కాదు, తనుకోరి. కవితపై మరో కుట్ర, టీబీజీకేఎస్ గౌరవాధ్యక్ష పదవి నుంచి తొలగింపు, జనరల్ బాడీ సమావేశం నిర్వహించకుండానే చెక్. ప్రస్తుతం అమెరికా టూర్లో ఎమ్మెల్సీ, కేటీఆర్ ఆదేశాలతోనే మార్పు, అన్నా చెల్లెలి మధ్య వార్ మరింత తీవ్రతరం. బీఆర్ఎస్లో విస్తృతంగా చర్చ. ఇప్పుడు ఎంత కుట్ర చూడండి, ఆమె అమెరికాకు పోయింది, సరే వచ్చినాకనన్నా చేద్దాం, చెల్లె కదా మరి ఫీల్ అవుతుంది పాపం. మా అల్లుడేనా, ఇప్పుడు ఈమె కొడుకు కేటీఆర్కి అల్లుడే కదా, మరి అల్లుడు పాపం వాడిని తీసుకుపోయి పాపం అంటే ఆయన ఆలోచన చెప్తున్నాను నేను. చదువు కోసం తీసుకుపోయారు కదా, మరి ఆమె కూడా ప్రశాంతంగా ఉండాలి, బిడ్డని చూసే పరిస్థితిలో ఉన్నది, చూసుకునే పరిస్థితిలో ఉన్నది. ఇప్పుడు అక్కడ ఉండి మనం ఇక్కడ ఆమెకి వ్యతిరేకమైన పని చేసి ఆమెను ఇబ్బంది పెట్టడం ఎందుకు, మన ఇంటి ఆడబిడ్డే కదా అన్న కనీసం ఆలోచన ఉండాలి కదా. వీళ్ళకు ఉండవు. ఈ ప్లేస్లో కవిత ఉన్న గదే చేస్తుంది, కేటీఆర్ గదే చేస్తున్నాడు. ఎందుకు ఉండవంటే వీళ్ళకి రాజకీయం కావాలి, వీళ్ళకి పైసలు కావాలి, వీళ్ళకి పదవులు కావాలి. బంధాలు, బంధుత్వాలు, సంబంధాలు, అన్న చెల్లి తండ్రి ఇవన్నీ ఏమీ ఉండవు, కేవలం రాజకీయమే కావాలి, అధికారం, పైసలు. చూడండి, ఆమె అమెరికాకు పోయింది తన కొడుకుని తీసుకొని, తన కొడుకుని అమెరికాలో చదివించడానికి. తండ్రి ఆశీర్వాదం తీసుకునేది, తండ్రి కూడా ఆమెను గెలవలేదట, ఆడ ఇబ్బంది పెట్టిరు. ఆమె అమెరికాకు పోగానే ఈడ యాక్షన్ తీసుకున్నారు. ఆ తెలంగాణ బొగ్గుగారి కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలుగా గతంలో కవిత ఉండే, ఆమెను పక్కన పెట్టగానే ఈమె ఏం చేసింది, సింగరేణి జాగృతి అని ఒకటి స్టార్ట్ చేసింది. ఆ సింగరేణి జాగృతిలో ఉన్న వాళ్ళు టీబీజీకేఎస్లో కూడా ఉన్నారట. నిన్న ఒక ఇద్దరిని అందులో ఉన్న వాళ్ళని మీరు ఇడ్లాన్లో ఎట్లుంటారని చెప్పి అందులో ఉన్న సింగరేణి జాగృతికి సంబంధించిన
వాళ్ళని టీబీజీ కేసు నుంచి తొలగించారట ఈమె మనుషులని. ఈమె ప్లేస్లో ఈశ్వర్ని పెట్టారు. ఆ ఎన్నిక మరి ఆమె వచ్చిన తర్వాత నన్ను జరిపితే బాగుండేదేమో. ఆమె అమెరికాలో ఉన్నప్పుడు ఈ మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ చేశారు. అంటే ఆమెకు నిద్ర పట్టొద్దు అన్నట్టు. కవితకు నిద్ర పట్టకుండా చేసే ప్లాను కేటీఆర్కి ఏం కోపం? నువ్వు నన్ను టార్గెట్ చేస్తావు అనేది కేటీఆర్ కోపం. ఇట్లా ఈ వారం మరింత ముదిరి ఏడు దాకా పోద్దో చూడాలి. ఎప్పుడో ఇది బ్లాస్ట్ అయిపోతుంది. ఎప్పుడో మొత్తానికైతే ఆమె కొత్త పార్టీ పెట్టే దిశగానే ముందుకెళ్తున్నట్టుగా కనబడుతున్నది. మరి ఏమైతే చూడాలి. కొంతమంది డ్రామా అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. కానీ ఇక ఇది అతకది ఇది. ఎందుకంటే తండ్రి చేతిలోంచి కూడా వెళ్ళిపోయింది పార్టీ. తండ్రి చేతిలోంచి కూడా వెళ్ళిపోయింది. కుక్కలు చింపిన విస్తర అయిపోయింది. ఎందుకంటే ఆయన కూడా ఆరోగ్యం సహకరిస్తలేదు. రకరకాల ఇప్పుడు ఏజ్ అయిపోయిన తర్వాత ఎవరైనా గంతే కదా. ఎంతకాలం మనం పనిచేయగలుగుతాం? కొంతకాలం వరకు పనిచేయగలుగుతాం. ఇంకా తర్వాత ఏదైనా ఫిజికల్లీ మెంటల్లీ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మనం ప్రశాంతంగా ఉండాల్సింది. ఇంకా అంతకుమించి ఏం పని చేయలేం మనం. సో కేసీఆర్ ఆ పొజిషన్లో ఉన్నాడు. వీళ్ళు బాగా సంపాదించి ప్రజల్ని దోపిడీ చేసి ఎవరికి వాళ్ళు పైసల ఇది చూసుకొని నేను లీడర్ అని తనుకుంటున్నారు. ఇది మరింత తీవ్రతరం అయింది. ఇది ఎన్నో బ్లాస్ట్ అవుతుంది.